ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తిగల నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాం. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం మీ అందరి జీవితాల్లో ఎంతో ప్రోత్సాహకరంగా దీవెనకరంగా ఉన్నందుకు దేవుని స్తుతిస్తున్నాం. నిజముగా దేవుని యొక్క వాక్యము ఎవరినైనా కూడా ప్రోత్సహిస్తుంది, బ్రతికిస్తుంది, లేవనెత్తుతుంది, సహాయం చేస్తుంది. అంతేకాదు చక్కని మార్గంలో నడిపిస్తుంది. కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించిందని. అవును, మన వాక్యం ధ్యానిస్తూ ఉంటున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. దేవుడు మనతో మాట్లాడుతూ మన యొక్క పరిస్థితులన్నీ కూడా ఎరిగిన దేవుడు గనక మనను ఆయన బలపరుస్తూ ఉండేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము దేవుడే మన దాగుస్థలము. అవును, మనం మనుషులం, మానవులం, బలహీనులం. మన యొక్క పరిస్థితులన్నిటిలో కూడా మన దేవుడు చాలిన దేవుడుగా ఉన్నాడు. అవును, ఈ యొక్క అనుభవాల్లో ప్రతి ఒక్క మనిషి కూడా వెళ్తూనే ఉంటాడు. కానీ ఒక్కొక్కసారి ఏంటి అనంటే లోకంలో బడి దేవుణ్ణి మర్చిపోయి లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు, లోకంలో బడి తిరుగుతూ ఉంటారు, అనేకమైనటువంటి కష్టములు నష్టములు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ ఒక్క మాట మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడే మన యొక్క దాగుస్థలం అయి ఉన్నాడు. ఎలాంటి పరిస్థితి మన యొక్క జీవితంలో వచ్చినప్పటికీ కూడా మనం ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని దాచిపెట్టేటటువంటి దేవుడు. మనము దాగుకోవడానికి గాను సురక్షితమైనటువంటి ప్రదేశము ఆయన మనకి ఇచ్చేటటువంటి దేవుడు. మనం ఎప్పుడు దాగుకుంటాం, మనం ఎప్పుడు మనము ఎక్కడ దాచుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, ఏదైనా మనల్ని తరుముతూ ఉన్నప్పుడు ఎక్కడైనా దాగుకునే స్థలం ఉందా, వెళ్ళి దాగుకుందాం. వారి కనపడకుండా, ఆ పరిస్థితులకు చిక్కకుండా మనం దాచుకోవాలి అని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. శత్రువు తరుముతూ ఉంటే ఎక్కడికన్నా ఆ శత్రువు కనపడకుండా వెళ్ళి దాచుకోవాలని మనం ప్రయత్నం చేస్తాం. ఆ దాగుకునేటటువంటి స్థలం కోసం మనం వెతుకుతాం. అదేవిధంగా భయంకరమైన ఎండ ఉందనుకోండి, ఎండలో నడిచేటప్పుడు నడిచే వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడైనా పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు నీడకెళ్ళి నిలబడాలని మరి హృదయంలో ఎంతో కూడా తహతహలాడుతూ ఉంటారు. ఆ ఎండకు తట్టుకోలేక, ఆ యొక్క పరిస్థితికి తట్టుకోలేక ఎక్కడైనా పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు నీడకి వెళ్ళిపోదాం, అక్కడ నిలబడదాం, చల్లగా నిలబడదాం, హాయిగా ఉంటుంది అని చెప్పి. కాబట్టి ఈ యొక్క దాగుకునేటటువంటి స్థలము, మనం దాచుకునే స్థలము మనకు నెమ్మది కలుగు చేస్తుంది, మనకు హాయి కలుగుతుంది. అంతేకాదు మనకు ఒక చక్కని ఎంతో మరి ఒక నెమ్మదితో కూడినటువంటి ఆ యొక్క పరిస్థితి మనకు కలుగజేస్తుంది. మరి దావీదు భక్తుడిని మనం చూసినట్లయితే దావీదు అంటున్నాడు, ఈ యొక్క కీర్తనలో మనం చూసినట్లయితే 32వ కీర్తన 7వ వచనంలో, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. అది దేవునితో చెప్పుకుంటున్నాడు, దేవా నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. నా శ్రమలో నీ సన్నిధికి నేను పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నీవు నాకు దాగుచోటుగా ఉంటావు, నీవు నన్ను కాపాడేటటువంటి దేవుడిగా ఉన్నావు, నన్ను దాచిపెడతావు. ఈ యొక్క పరిస్థితులు నాకు హాని కలుగ చేయకుండగా, ఈ పరిస్థితులు నన్ను మృంగివేయకుండగా నువ్వు నన్ను కాపాడే దేవుడవయ్యా, నీవు నాకు దాగుస్థలమైనటువంటి దేవుడవయ్యా అని మరి కీర్తనకారుడైనటువంటి దావీదు చెప్తున్నాడు. నిజముగా యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును అని. మరి ఇప్పుడు మనం ఈ యొక్క వాక్య భాగాలు మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధి, దేవుడిచ్చేటటువంటి ఆ ఆశ్రయము మన యొక్క జీవితంలో అది క్షేమకరమైనది, అది సురక్షితమైనటువంటిది, అది మేలుకరమైనటువంటిది, అది క్షేమకరమైనటువంటిది. కాబట్టి తన యొక్క జీవిత యాత్రలో దావీదు భక్తుడు తన యొక్క అనుభవాలు ఎన్నో రాస్తూ, యెహోవా నా బలము, నా రక్షణ శృంగము, నా శైలము, నా కేడము, నాకు ఎత్తైన కోట, నేను దాగుకొను స్థలము అని. పరిస్థితులన్నీ కూడా తనను తరుముతూ ఉంటుండగా ఆ పరిస్థితులలో దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని సన్నిధి కోరుకుంటూ, దేవుని యొక్క గైడెన్స్ కోరుకుంటూ, దేవుని యొక్క నడిపింపులో అతడు ముందుకు
కొనసాగుతూ ముందుకు వెళ్ళాడు. కాబట్టి శత్రువులు తనను తరుముతూ ఉన్నప్పటికీ కూడా శత్రువులు ఎవ్వరూ కూడా దావీదును ముట్టలేకపోయారు. ఈ యొక్క అనుభవాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, మరి ఈ యొక్క రాజైనటువంటి సౌలు దావీదును తరుముతూ ఉంటుండగా, దావీదును తరుముతూ ఉంటే వెళ్ళి అదుల్లాము గుహలో దాగుకున్నాడు. ఆ గుహలో దాగుకుంటే తను క్షేమంగా ఉంటాడని, తను సురక్షితంగా ఉంటాడని అక్కడికి వెళ్ళి తను దాచుకున్నాడు. ఆ తర్వాత దేవుడు తెలియచేశాడు, అక్కడి నుంచి బయటకు వెళ్ళి మరొక ప్రదేశానికి వెళ్ళమని ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేసి ఉన్నాడు. ఈ విధముగా దేవుడు సురక్షితమైన ప్రదేశాన్ని ఆయన మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే దేవా నన్ను దాచిపెట్టే దేవుడవు నీవే నాయన, ఈ యొక్క పరిస్థితులలో తండ్రి శత్రువు నన్ను తరుముతూ ఉంటుండగా, మరి శత్రువు అనేక రీతులుగా అపాయము నాకు కలుగ చేస్తూ ఉంటుండగా, ప్రమాదకరమైన పరిస్థితులు నా జీవితంలో వస్తూ ఉంటుండగా, అయ్యా నేను ఎక్కడ దాగుకోవాలి, ఎక్కడికి వెళ్తే నేను క్షేమంగా ఉంటాను, ఎక్కడికి వెళితే ఎవరు నన్ను కాపాడుతారు అని ఒక్కసారి ఆలోచించి మనము సరైన నిర్ణయం ఏంటంటే దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు, దేవుడు మనకు దుర్గముగా ఉంటాడు, దేవుడు మనల్ని దాచిపెట్టేటటువంటి దేవుడుగా ఉంటాడు. తన చేతి నీడలో ఆయన మనలను దాచిపెట్టేటటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ మరి కీర్తనల గ్రంథము 32వ కీర్తన 6వ వచనంలో కూడా, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా వారి మీదకి రావు, నిశ్చయముగా అవి వారి మీదకి రావు. విస్తారమైనటువంటి జల ప్రవాహములు, కొంచెం కాదండి, నీరు కొంచెం వస్తేనే మనకెంతో భయం. అమ్మో నీరు ఇట్లా ప్రవహిస్తుంది, ఈ ప్రవాహంలో పడి కొట్టుకుపోతామేమో అని మనం భయపడుతూ ఉంటాం. కానీ విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినప్పుడు, మరి ఈ విధముగా విస్తారమైనటువంటి శ్రమలు సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు నిశ్చయముగా అవి మనను మృంగివేయలేవు. ఎందుకు అనంటే దేవుడు మనకు ఆశ్రయముగా ఉండే దేవుడు, దేవుడు మనల్ని దాచిపెట్టేటటువంటి దేవుడు, వీటన్నిటి మీద కూడా ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు. అందుకే జలములలో బడి వెళ్ళిన అవి నీపై పొర్లి పారవు అని చెప్పి, అగ్నిలో బడి నడిచిన అది నేను కాల్చలేదు. ఎందుకు అనంటే దేవుడు మనకు దాగుస్థలం అయి ఉన్నాడు, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు, దేవుడు మనకు దుర్గమై ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటామండి. నిజంగా పరిస్థితులు మనము ఒక్కసారి ఆలోచించినట్లయితే ఎన్ని పరిస్థితుల్లో దేవుడు మనకు ఆశ్రయముగా ఉండి దాగుకునే స్థలముగా ఉండి అవి మనను మృంగివేయకుండా ఆయన మనను కాపాడుకుంటూ క్షేమంగా తీసుకొని వస్తున్నాడు. ఈ రోజు వరకు కూడా మనము క్షేమముగా ఉన్నామంటే, మనము మన కుటుంబాలు మన పరిస్థితులు యావత్తు కూడా క్షేమముగా ఉన్నాము అనంటే కేవలము దేవుడు మనకు దాగు స్థలముగా ఉన్నాడు. మన శత్రువు మనను ముట్టకుండగా ఆయన మనకు కాపుదలు ఇచ్చేటటువంటి దేవుడు, పగలు మనకు తోడుగా ఉండే దేవుడు, రాత్రి మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడు. ప్రతి పరిస్థితిలో ఆయన మనకు తోడుగా ఉండి మనను దాచిపెట్టి అవి మన మీదకి రాకుండగా మనల్ని కాపాడేటటువంటి దేవుడు అయినాడు. కనుకనే ఈ యొక్క వాక్య భాగాల్లో కీర్తనల గ్రంథము 32వ కీర్తన 6-7 వచనాలలో, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా దేవుని బిడ్డ, ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో, ఏ పరిస్థితులు నిన్ను తరుముతూ ఉన్నాయో, ఏ పరిస్థితులు భయమును కలుగ చేస్తూ ఉన్నాయో, ఆ పరిస్థితులలో దేవుడే నీకు దాగుచోటుగా ఉండి ఏవి కూడా నిన్ను ముట్టకుండగా నిన్ను క్షేమముగా ముందుకు నడిపించేటటువంటి దేవుడిగా ఉన్నాడు. నువ్వు భయపడవలసిన అవసరము లేనే లేదు. ఒక్కటే, దేవుని నువ్వు ఆశ్రయించాలి. ఎంతోమంది మరి ప్రార్థన అవసరతలు కోరుకుంటూ ఉంటారు, మాకు ప్రార్థన అవసరతలు ఇస్తూ ఉంటారు. అమ్మ
తెల్లవారితే ఎలాంటి పరిస్థితి వస్తుందో అని మేము భయపడుతూ ఉంటామమ్మా. తెల్లవారగానే అయ్యో ఇప్పుడు ఏంటి, ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాలి, ఎలాంటి పరిస్థితి మా మీదకి వస్తుంది అని చెప్పి వణికిపోతున్నామా అని అంటారు. మనం భయపడి మనం ఏమన్నా చేయగలమా? మనము దిగులు పడి మనం ఏమన్నా చేయగలమా? మన దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు, మన దేవుడు మంచి దేవుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు, సురక్షితమైనటువంటి ప్రదేశంలో మనను ఉంచేటటువంటి దేవుడు కనుక ఆయన ప్రతి పరిస్థితిలో నుండి కూడా మనను కాపాడుచు తన యొక్క నీడలో ఆయన భద్రపరిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడే మనకు దాగుస్థలం. ఖచ్చితంగా అండి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా, ఒకవేళ నీవు అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో, సొంత వారే నిన్ను అవమానిస్తూ ఉన్నారేమో, సొంత వారే నీ మీద నిందలు వేస్తూ ఉన్నారేమో, నీ సొంత వారే నిన్ను అనేక రీతిలుగా బాధ పెడుతూ ఉన్నారేమో, అయ్యో ఎక్కడికి వెళ్ళాలి, నా సొంత వాళ్ళే ఇలాంటి పనులు చేస్తున్నారు కదా, మరి ఏదైనా ఒక ఆదరణ దొరుకుతుంది అంటే సొంత వారి దగ్గర దొరుకుతుంది. కానీ సొంత వారే వెలివేసినప్పుడు, సొంత వారే కాదన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అని దిగులు పడుతున్నావేమో, దేవుడున్నాడు నీకు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీకున్నాడు. ఆయన ఆపత్ కాలమందు నిన్ను దాచిపెట్టేటటువంటి దేవుడుగా ఉన్నాడు. అద్భుతమైనటువంటి అనుభవాలు నిజముగా మన యొక్క జీవిత యాత్రలో మనం ఈరోజు వరకు కూడా దేవుడు చేసేటటువంటి కార్యాలు మనం చూస్తున్నాం. ఇక ముందు కూడా మనం ముందుకు వెళుతూ ఉంటుండగా మనం ఎదుర్కొనేటటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా నిశ్చింతగా మనం ఆయన ఆశ్రయించవచ్చు. ఆయన మనకు దాగుచోటుగా ఉన్నాడు. ఈ విధంగా అవమానకరమైన పరిస్థితులే కానివ్వండి, ఇంకా అప్పుల బాధలే కానివ్వండి, ఈ విధంగా ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులే కానివ్వండి, కరువు అయ్యుండొచ్చు, అలాంటి పరిస్థితులు కానివ్వండి, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన చాలినటువంటి దేవుడు అయినాడు. నిజముగా ఈ రోజున మనము మీ అందరి జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారు అనేటటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే నిజంగా అద్భుతకరుడైనటువంటి దేవుడు నీకు ఈ రోజు వరకు కూడా నడిపించాడు. తన యొక్క చేతి నీడలో, తన యొక్క గుడారపు మాటన ఆయన దాచిపెట్టి క్షేమంగా తీసుకొని వచ్చాడు. దావీదు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే దావీదును దేవుడు ఎక్కడైనా శత్రువుకు అప్పగించాడా? లేదు కదా. దేవుడే దాగు స్థలముగా ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఆయన దాగు స్థలముగా ఉండి ఆయన నిన్ను ముందుకు నడిపించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. మనము కీర్తన గ్రంథము 61వ కీర్తన 4వ వచనం, 61వ కీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దావీదు అంటున్నాడు, అయ్యా నీ రెక్కల చాటున నేను దాగుకుంటాను. అంటే నీ రెక్కలు నాకు దాగుకునేటటువంటి స్థలముగా ఉన్నాయి అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. అదేవిధంగా 119వ కీర్తన 114వ వచనం ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, నాకు మరుగు చోటు నా కేడము నీవే. నన్ను మరుగుపరిచేటటువంటి స్థలము, నన్ను కప్పేటటువంటి స్థలము నీవే నాయన. ఎవ్వరికి కూడా నువ్వు కనపడనివ్వవు తండ్రి. ఏ పరిస్థితికి కూడా నన్ను కనపడకుండా నన్ను కాపాడే దేవుడవు నీవు అని అంటూ ఉన్నాడు. అదేవిధంగా కీర్తన గ్రంథము 17వ కీర్తన మనం చూసినట్లయితే 17వ కీర్తన 8వ వచనంలో, నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా దేవా నన్ను కాపాడయ్యా. నిజముగా ఆ దేవుడు ఆ విధంగా మనను కాపాడేటటువంటి దేవుడు. అదేవిధంగా దావీదును అద్భుత రీతిగా ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. తర్వాత 27వ కీర్తనలోకి మనము వెళ్ళినట్లయితే 27వ కీర్తన 5వ వచనం, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఈ మాటలు మనకి ఎంత ధైర్యాన్ని కలుగజేస్తాయి కదా, మనకెంత ధైర్యాన్ని కలుగజేస్తాయి. ఆపత్కాలంలో, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో
ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. మనకెంతో ధైర్యం కలిగించేటటువంటి మాటలు వినుచున్నటువంటి మీ యొక్క జీవితాలలో మీకెంతో ధైర్యం ఇవ్వాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో నిన్ను దాచిపెట్టేటటువంటి దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను బయటికి పారద్రోలేటటువంటి దేవుడు కాదు. తన గుడారపు మాటున ఆయన నిన్ను దాచేటటువంటి దేవుడు. కాబట్టి ఈ వాక్య భాగాలను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నాకెవరున్నారు ఈ లోకంలో? ఎవరు నా పక్షమున ఉంటారు? ఎవరు నాకు సహాయం చేస్తారు? ఎవరు నా పక్షమున మాట్లాడతారు అని నువ్వు దిగులు పడే కంటే నా దేవుడు నాకున్నాడు. ఆపత్కాలములో ఆయన తన యొక్క పర్ణశాలలో నన్ను దాచిపెడతాడు. తన గుడారపు మాటున ఆయన నన్ను దాచిపెడతాడు. నన్ను శత్రువుకు అప్పగించేటటువంటి దేవుడు కాదు, నన్ను పరిస్థితులకు అప్పగించేటటువంటి దేవుడు కాదు అని చెప్పి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను లేవనెత్తాలని, నీకు సహాయం చేయాలని, నూతనమైన ధైర్యం నీకు రావాలని, నువ్వు విశ్వాసముతో ముందుకు కొనసాగాలని, విశ్వాసములో నీవు జీవించాలని, దేవుని యొక్క సన్నిధానంలో నీవు మరి అన్ని పరిస్థితుల మీద కూడా జయము పొందుకుంటూ ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఎన్ని రీతిలుగా దేవుడు ఆయన మనల్ని కాపాడే దేవుడు. మనం ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన తన యొక్క కౌగిటిలో, తన యొక్క చేతి నీడలో, తనకు గుడారపు మాటలు, తన యొక్క పర్ణశాలలో మనల్ని దాచిపెట్టేటటువంటి దేవుడై ఉన్నాడు. తర్వాత కీర్తన గ్రంథము 31వ కీర్తన 20వ వచనంలో, మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. మనుషుల యొక్క కపటోపాయములు వారిని అంటకుండా దేవుడు తన సన్నిధిలో తన బిడ్డలను ఆయన దాచిపెట్టేటటువంటి దేవుడై ఉన్నాడు. నిజంగా మరి లోకంలో ఎన్ని అవమానకరమైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి, అపనిందలు వస్తూ ఉంటాయి. మనము చెయ్యని దానికి కూడా చేశాము అని మాట్లాడుతూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. అప్పుడు మన హృదయము ఎలా ఉంటుంది చెప్పండి? అలాంటి పరిస్థితులలో దేవుడు తన యొక్క సన్నిధానంలో ఆయన మనను దాచిపెట్టేటటువంటి దేవుడుగా ఉంటాడు. మన హృదయము మూలుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క మాట వినేటప్పుడు మనుషులు అనేటటువంటి మాటలు, కానీ వాటి ద్వారా మనము చెదిరిపోకుండా మనల్ని కాపాడేటటువంటి దేవుడుగా ఉంటాడు. అంత అద్భుతమైనటువంటి కార్యాలు మన యొక్క జీవితంలో ఆయన చేసేటటువంటి మంచి దేవుడై ఉన్నాడు. అదేవిధంగా మరి నలిగిన వారికి ఆయన దుర్గమైనటువంటి దేవుడు. కీర్తన గ్రంథం 9:9లో మనం చూస్తే నలిగిన వారికి ఆయన మహాదుర్గము. అవును, నలిగిపోతున్నటువంటి మనుషులను ఆయన మరి అద్భుతమైన రీతిలో కాపాడుతూ వచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ఈ విధముగా ఇన్ని రీతిలుగా దేవుడు మనకు దాగు స్థలం అయి ఉన్నాడు. విస్తార జల ప్రవాహములు మన మీదకి పొరలి వచ్చును, అవి మనం ముట్టలేవు, అవి మనల్ని ముంచి వేయలేవు. ఆ విధంగా కాపాడేటటువంటి దేవుడు. భయంకరమైనటువంటి కరువులో తన ప్రజలను ఆయన సజీవులుగా ఉంచేటటువంటి దేవుడై ఉన్నాడు. వారిని దాచిపెడతాడు. క్షేమకరమైనటువంటి ప్రదేశంలో ఆయన వారిని దాచిపెట్టే దేవుడు. మన 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మరి ఇక్కడ ఏలియా యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియా యొక్క అనుభవాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఎంతో చక్కని విషయాలు మనం చూస్తాం. మరి అంతా కూడా దేశం అంతా కూడా కరువుతో నిండిపోతే ఆ యొక్క పరిస్థితులలో దేవుడు ఏలియాకు చెప్పాడు. ఏమని అని అంటే 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ముఖ్యంగా మనము 2వ వచనం మనం చూసినట్లయితే, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా. చూడండి, కరువు వచ్చినటువంటి యొక్క సమయంలో, భయంకరమైనటువంటి కరువు ఉన్నటువంటి యొక్క పరిస్థితులలో
దేవుడు ఒక దాగుకునేటటువంటి స్థలాన్ని దైవజనుడు అనేటువంటి ఏలియాకు ఏర్పాటు చేశాడు. అవును, ఎందుకు అని అంటే ఈ దైవజనుడైనటువంటి ఏలియా మరి దేవుడు చెప్పినటువంటి ఆ దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి వాడు, ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వాడు, ఆయన మీద ఆశ పెట్టుకున్నటువంటి వాడు. అంతేకాదు ఆయన యొక్క మరి ఆ పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి వాడు. కనుక ఆయనకు ఈ కష్టతరమైనటువంటి పరిస్థితులలో ఒక చక్కని ప్రొవిజన్ అనుగ్రహించటానికి, ఒక దాగుకునేటటువంటి స్థలము ఏర్పాటు చేయటానికి దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి మరి ఈ కరువు నిన్నేమీ చేయలేదు, ఈ కరువు నిన్ను మృంగివేయలేదు అనేటటువంటిది తన యొక్క జీవితంలో దేవుడు ఆయన మరి రుజువు చేసి చూపించాడు. ఈ వాక్య భాగాలు మనం చూసినట్లయితే దేవుడు దైవజనుడైనటువంటి ఏలియాకు చెప్పినటువంటి రీతిలోనే దైవజనుడు అదే విధముగా అచ్చటి నుండి వెళ్ళిపోయి మరి దేవుడు చెప్పినటువంటి రీతిగా కెరీతు వాగు దగ్గర నివాసము చేసి ఉన్నాడు. దేవుడు ఏమన్నాడంటే ఆ స్థలంలో దాగి ఉండమని చెప్పాడు. అంతేకాదు ఆ వాగు నీరు నీవు త్రాగుదవు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని. అది మరి ఏలియా, నీ జీవితంలో నీ చుట్టూ కరువు ఉండొచ్చు, కానీ నీ జీవితంలో మరి నీకు కరువు లేకుండా చేసేటటువంటి దేవుణ్ణి నేనే. ఈ కరువు కాలంలో నిన్ను దాచిపెట్టి నీకు సమస్తము కూడా అనుగ్రహించేటటువంటి దేవుణ్ణి నేనే. ఈ వాగులో ఉన్నటువంటి నీరు నువ్వు త్రాగుతావు. అదేవిధంగా ఉదయకాలము సాయంకాలము కూడా మరి నేను కాకోలములకు ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు ఆహారము తెచ్చునట్లు అని చెప్పినప్పుడు దేవుడు ఏదైతే చూపించాడో ఆ దాగు స్థలములోనికి వెళ్ళాడు దైవజనుడు. వెళ్ళి ఆ స్థలములో అతడు నివసించాడు, అక్కడ ఉన్నాడు. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. కెరీతు వాగు దగ్గర అతడు నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. మరి కొంతకాలం అయితే దేవుడు తన యొక్క మరి ఆ దైవజనుడికి దాగు స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఈ దైవజనుడు కూడా, ఈ ప్రవక్త అక్కడే ఉన్నాడు. మరి నిజముగా కడుపు నిండా తృప్తిగా ఆహారం అతనికి దొరుకుతూ ఉంది, చక్కగా తృప్తిగా నీరు దొరుకుతూ ఉంది. ఈ విధముగా దేవుడు ఆ కరువు కాలంలో అతన్ని కాపాడుకుంటూ వచ్చాడు, అతన్ని దాచిపెట్టుకుంటూ వచ్చాడు ఆ యొక్క స్థలంలో. అయితే కొంతకాలానికి మరలా అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆ వాగు నీరు ఎండిపోయింది. అలాంటి సమయంలో దేవుడు మరి యొక్క దాగు స్థలాన్ని ఆయన కొరకు ఏర్పాటు చేశాడు. ఎంత నమ్మదగిన దేవుడు చూసారా! మనము ఆయనను ఆశ్రయించినప్పుడు, మనము ఆయన నమ్మినప్పుడు, నా దాగు స్థలము నీవే నాయన, నా దాగు చోటు నీవే నాయన అని నీవు చెప్పినప్పుడు ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, పరిస్థితులకు అప్పగించేటటువంటి దేవుడు కాదు. ఎంత కాలమైతే సమస్య మరి నువ్వు ఎదుర్కొంటున్నావో ఆ సమస్య అంత కాలము కూడా ఆయన నిన్ను దాచిపెట్టేటటువంటి దేవుడు. ఆ సమస్యలో నుండి నిన్ను బయటికి తీసుకుని వచ్చే దేవుడు, ఆ సమస్యను దాటించేటటువంటి దేవుడుగా నీ జీవితంలో ఆయన ఉన్నవాడుగా అనువాడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు, దేవా నా దాగు స్థలము నీవే, నేను నీ యొద్దకు వస్తున్నానయ్యా, నన్ను దాచిపెట్టే దేవుడవు నీవే. ఇక్కడ 91వ కీర్తన 3వ వచనంలో మనం చూసినట్లయితే, వేటకాని ఊరిలో నుండి ఆయన తన ప్రజలను విడిపించే దేవుడు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన రక్షించేటటువంటి దేవుడు. అదేవిధంగా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఎన్ని రీతిలుగా దేవుడు తన ప్రజలకు మరి దాగుకునేటటువంటి స్థలముగా ఉండి తన ప్రజలను తనలో దాచుకొని భయంకరమైనటువంటి కీడల నుండి, అపాయముల నుండి,
తెగుళ్ళ నుండి, శత్రువు యొక్క తంత్రముల నుండి ఆయన తన ప్రజలను తప్పించేటటువంటి దేవుడుగా ఉన్నాడు, విడిపించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుకనే ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుచూ ఉంటుండగా ఈ 91వ కీర్తనలో వ్రాయబడినటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క చక్కని వచనాలన్నీ కూడా మనం చదువుకున్నట్లయితే, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన చాటుకు మనం వెళ్ళినప్పుడు ఈ విధమైనటువంటి చక్కని కాపుదల దేవుడు మన యొక్క జీవితంలో ఆయన అనుగ్రహిస్తాడు, మనము పొందుకుంటాం. కాబట్టి ప్రతి క్షణము కూడా దేవుని బిడ్డ, లోకాన్ని కాదు మనం ఆశ్రయించేది, లోకంలో ఉన్నటువంటి వాటిని కాదు మనం ఆశ్రయించేది. మనకు భయం కలిగితే లోకంలో కాదు మనం దాగుకునేది, దేవుని యొద్దకు. ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కనికరమ కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు, ఆ దేవుని యొక్క చాటునకు, ఆ దేవుని యొక్క నీడకు మనం వెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి కాపుదల మనం పొందుకుంటాం. ప్రతి విధమైన కీడు నుండి మనం తప్పించబడతాం. ప్రతి విధమైనటువంటి ఆ పరిస్థితుల నుండి, ప్రతికూల పరిస్థితుల నుండి మనం తప్పించబడతాం. మనం క్షేమంగా ఉంటాం, మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, మన పిల్లలు క్షేమంగా ఉంటారు. అందుకే దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు, నీవు ఈ యొక్క సమయంలో దేవుని ఆశ్రయించు. దేవుని సన్నిధానంలో, దేవా నీవే నా దాగు స్థలము అని నువ్వు చెప్పినట్లయితే, ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళినట్లయితే అద్భుతమైన కాపుదల, క్షేమము నీ జీవితంలో నువ్వు పొందుకోగలవు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. నువ్వు మాట్లాడే దేవుడవయ్యా, నువ్వు మాట్లాడే దేవుడవయ్యా, నీ మాట ద్వారా బలపరిచే దేవుడవు దేవా. అనేక మందితో, బిడలతో తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఇది నా తండ్రి ఇది యూట్యూబ్ కావచ్చు, అదేవిధంగా రేడియో ప్రోగ్రాం కావచ్చు, అదేవిధంగా టీవీ ప్రోగ్రాం కావచ్చు. నా తండ్రి, ఎవ్వరు ఎప్పుడు ఈ వాక్యం వింటున్నా కూడా ఈ యొక్క వాక్యము ద్వారా నీ బిడ్డలను బలపరచండి తండ్రి. వారి పరిస్థితుల్లో తండ్రి వారికి సహాయము చెయ్యండి, వారికి దాగుచోటుగా ఉండి గొప్ప విశ్వాసంలో వారు ముందుకు కొనసాగునట్లుగా, ప్రతి పరిస్థితిలో కూడా జయము పొందుకున్నట్లుగా, వారికి సంతోషము కలుగునట్లుగా, స్వస్థత కలుగునట్లుగా, సమాధానము కలుగునట్లుగా, వారికి సంతానము కలుగునట్లుగా నీ అద్భుత కార్యము జరిగించుమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. ఈ వాక్యం మీరు విన్న తర్వాత కనీసం 10 మందికి షేర్ చేయండి. ఆ బ్లెస్సింగ్ ప్రతి ఒక్కరికి కూడా అందచేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. నిన్ను దర్శించ